ఎంత 1 लाख ये 1,50,000 का है। ఎంత 1 लाख ये 1,50,000 का है। హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. నేను మీ శివకుమార్ జాదవ్. ఈరోజు మనము ఐమాక్స్ థియేటర్ పక్కన ఉన్న హెచ్ఎండి గ్రౌండ్లో ఉన్నాము. ఇక్కడ మనకు గ్రాండ్ నర్సరీ మేళా జరుగుతుంది. దీని టైమింగ్స్ వచ్చేసి ఉదయం 9 గంటల నుండి నైట్ 9 గంటల వరకు ఓపెన్ ఉంటుంది. ఇది జనవరి 22వ తారీఖు నుండి జనవరి 26వ తారీఖు వరకు మాత్రమే ఓపెన్ ఉంటుంది. ఇది అయితే మీరు ఇక్కడ ఇది గ్రాండ్ మేళాని మీరు ఒకవేళ మిస్ అయితే మనకు పీపుల్ ప్లాజాలో జనవరి 29 నుంచి ఫిబ్రవరి 2వ తారీఖు వరకు అక్కడ ఇంకొక మేళా ఉంటుంది. మీరు అక్కడ విజిట్ కావచ్చు. అయితే ప్రస్తుతానికైతే మనం ఈ మేళాలో ఉన్నాం కదా, ఇక్కడ చెట్లు ఏమేమి ఉన్నాయో వాటి ధరలు ఏందో మనం లోపలికి అయితే చూద్దాం. చూడండి, ఇక్కడ అంబేద్కర్ స్టాచ్యూ ఉంది కదా, దాని ముంగటి నుంచే మనకు గేట్ నెంబర్ ఎంట్రీ 1 ఉంటుంది. మనం దీంట్లోకి ఎంట్రీ కాగానే ఇక్కడ అన్ని బైక్ పార్కింగ్ చేసుకోవచ్చు, కార్ కూడా పార్కింగ్ చేసుకోవచ్చు. దీని ఎంట్రెన్స్ అయితే అక్కడ ముంగట ఉందిగో, అక్కడ టికెట్ కూడా అక్కడ ఇస్తున్నారు. అక్కడ నుంచే ఇది గేట్ నెంబర్ 1కు ఎంట్రెన్స్. ఐమాక్స్ థియేటర్ నుంచి కూడా ఒకటి ఎంట్రెన్స్ ఉంది, అది ఎంట్రెన్స్ నెంబర్ 3 అనుకుంటుంది. దీని ఎంట్రీ టికెట్ వచ్చేసి పర్ పర్సన్కు 50 రూపీస్ ఉంది. బైక్ పార్కింగ్ అయితే 20 రూపీస్ ఉంది. కార్ పార్కింగ్ కూడా 50 రూపీస్ ఉన్నది. కావాలి కదా, బాగున్నాయి. ఇది మీద రేట్ లేదు కదా, నీళ్ళు చూడండి. నైట్ టైంలో అయితే మంచిగా లైటింగ్ ఇస్తే ఎంత లైటింగ్ ఇగో, ఈ లైటింగ్ ఇస్తాం. ఇగో చిన్నగా లైటింగ్ ఉంది. గేట్ నెంబర్ 1 నుంచి రాగానే ఫస్ట్ వే కనిపిస్తే మనకి ఇది ఏమైంది చెప్పు. రుద్రాక్ష చెట్టు, రుద్రాక్ష 250 ఉంది. ఇదేంది, ఇది అల్లనేరుడా 600 ఒకటి ఉంది, 300 ఏందో మరి దీంట్లో డిఫరెంట్. తెల్ల జామకాయ సఫేద్ జామ అంట 150. మల్బేరీ ఉంది చూడు, వైట్ మల్బేరీ అంట 200, 200. ఈ చెట్టు చూపెట్టు. ఈ కర్పూరం అంట, కర్పూరం 400 రూపీస్ ఉంది. ఇదే చెట్టు కర్పూరం. మకరంద పండు అంట. ఇక బాదం చెట్టు, ఏమున్నది బాదం చెట్టు అసలు, ఇదేనా కానీ కింద ఉన్నది. ఇది చెర్రీస్, బార్బడోస్ చెర్రీ స్వీట్ అంట. ఇది 400 రూపీస్. ఇది నాని ఫ్రూట్ అంట. ఏంటిది? నోని ఫ్రూట్ అంట. నోని 250 ఉంది. ఇందా ఏంది రాంబటన్ అంట, రాంబుట్టాన్. మళ్ళీ చిన్నగా ఉన్నాయి. అది అమ్మా, దీని రేట్ 300 అంట. ఇది 300. చిన్న చిన్న ఇంట్లో పెట్టుకున్నాయి ఇవి. ఇది రామజ అదేమంటారా, నాగజమ్ముడు బ్రహ్మజమ్ముడు ఇవేనా?
ఏమో ఆ? చిన్నగా అవి అవే కావచ్చు. పేరు లేదు కానీ. పేరు లేదు, ఏంటి ఏమో ఇవి వేరే రేటు బాగున్నాయి కూడా ఇక. లేదు. ఇవి ఎంత ఉన్నాయి? ఇది చూడు, ఇది 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 ఒక వెరైటీ ఉంది కదా. చూడడానికి బాగున్నాయి కదా, ఉమ్. కానీ 300 ఉంది ఒక్కొక్క ఒక్కొక్కటి. వెరైటీ ఒక్కొక్కలాగా ఉంది. అన్నీ అంతే కదా, అవును. అన్నీ అంతే ఉంది. ఇది కూడా 300 ఉంది. తక్కువ లేవా? అన్నీ 500 కూడా ఉంది. సప్లెంట్స్ ఇవి బాగున్నాయి ఏం? కదా. అన్నీ అంతే 200 300. ఇది ఇవి చిన్న చిన్న మొలకలు వస్తాయచ్చు. ఊటీలో అంతే అది ఇక. అవును మొలుస్తాయి మరి. మొలంది ఉంటాయా అవి? 50 ఉంది. ఇది ఇంత 50 రూపీస్ ఉంది. ఇది ఏందన్నట్టు? ఏమో ఒక్కొక్క ప్రాణి. ఇది మన ఇంటి ఇవన్నీ దగ్గర 50 ఉన్నాయి. ఇవన్నీ 50 రూపీస్ ఉంది. ఇవి పెద్దగా అవుతాయి. ఏం ప్లాంట్? స్నేక్. స్నేక్ ప్లాంట్. అంతా 200 రూపీస్ ఉంది. సెకండ్ స్నేక్ ప్లాంట్. సెనేరియా వాటిపైన పేర్లు ఉన్నాయి. ఏ బాగున్నాయి రాజీవ్. పైన అమ్మా రోజ్ ప్లాంట్ ఇవన్నీ 200 రూపీస్ ఉంది. సుమా సుమా అక్కడ నుంచి వెళ్ళొస్తుందా లేదా అని అన్ని 200 ఉన్నాయి. ఈ రోజు అన్ని 200 ఉన్నాయి. కానీ కలర్స్ ఎక్కువ వేరే వేరే కలర్స్ ఉన్నాయి కదా. బాగున్నాయి. హైబ్రిడ్ ఉన్నట్టుంది కదా. ఇక మల్లెలే తీయండి. మళ్ళీ స్మెల్ ఉన్నాయా? ఎంతనేవి? అంబేద్కర్ స్టాచ్యూ మనకు ముంగట్టినది కదా, దాని పక్కనే ఇటు పక్కన ఏమో ఐమాక్స్ థియేటర్. ఇదంతా నర్సరీ మేళ. అన్నిటిపైన కొన్ని కొన్ని దగ్గర రేట్స్ రాసినవి ఉన్నాయి. ఉన్నాయి అన్నిటి మీద రేట్స్ ఉన్నాయి దాదాపు. కానీ ఇవి సీజన్ వైజ్ వస్తాయేమో. సీజన్ మీద తర్వాత మళ్ళీ ఇక ఉండవా? ఉంది. చెట్టు మొత్తం పోతుంది. ఎంతనే ఇవి చెట్లు? దీని మీద రేట్ లేదు కానీ. లేవే వాళ్ళకి అడుగుతేనే ఇక. ఇక్కడ ఎవడిగా ఈ టబ్స్ ఎంత ఉంది రేట్? వాటి పైన ఉన్నాయి. లోపలికి వెళ్దా మనకు అర్థమైతే. 3 స్టెప్స్ స్టాండ్. ఈ స్టెప్స్ 6 feet ఇంటూ 1 feet అంట. 6700 అంట. బ్యాక్ ఫ్రేమ్ 1600. టబ్స్ ఫర్ ప్లాంట్ 550. అంటే ఓన్లీ బ్యాగేనా కదా? అవి ఇచ్చింది కానీ ఇగో ఇది 99 అంట. ఒక్కొక్క బ్యాగ్ 99. ఈ ఎరువులు కదా అన్ని. అవును. గ్రాండ్ నట్ కేక్ 500 grams 49, 1 kg 95, 5 kg 450 అంట. ఇదేంది ఇది? ఏంటి? ఏం దొండ. దొండ. ఇవన్నీ ఇక మనము ఇవి మట్టి ఇవి చేయడానికి లూజ్ చేయడానికి. కల్టివేటర్ కదా. కల్టివేటర్ 99. కుర్పీ కొన్ని 75. టిల్లర్ 250. ఈ మేజర్ కట్స్ ఈ చెట్లని కట్ చేయడానికి, ఆకులు కట్ చేయడానికి, చిన్న చిన్న కొమ్మలు కట్ చేయడానికి. ఇది ఉంది 220 ఉంది. రోల్ కట్టు.
క్యాస్టర్ ఆయిల్ ఏంటివి? స్టాండ్ ఎందుకు చదువుతాం ఎంత ఉంది రేట్ ఇక్కడ స్టాండ్ చూద్దాం, అట్లా చూద్దాం. టర్మరిక్ ఆర్గానిక్ టర్మరిక్ పౌడర్ అంట. రాసలేదు టెర్రస్ గార్డెన్ స్టార్టర్ కిట్ 2500 రూపాయలు ఉంది. ఇంకా దీంట్లో అన్నీ వస్తాయి టెర్రస్ గార్డెన్ మీద పెట్టుకోవడానికి. ఇదంతా స్టాండ్. ఇవన్నీ కలిపి కిట్టే ఉంది కదా, పైపులు అవన్నీ, స్ప్రే కిట్, 60+ సీడ్స్, వాటర్ స్ప్రేయర్ కదా. ఎంత 190 రూపీస్ ఉంది. కొంచెం చిన్న 160 ఉంది. 60 లేదు, 160 ఉంది. 160 అది. ఏంది ఇది? డబ్బాలా? బాగున్నాయి కదా. ఎంత ఉందో ఇది? ఏమో అడగాలి. ఉందా రేట్ ఉందా మీరు రాసింది? అవును, 10 ఇంచెస్ అంట. 210 వైట్. ఇది అన్ని అంతే ఉండొచ్చు. ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా ఉంది. ఇది కూడా 210. 10 ఇంచెస్ ఉన్నాయి, 210. డిజైన్ వేరే ఉన్నా కానీ 10 ఇంచెస్ ఉంటే 210 ఉంది. వీటిపైన లేదు. వీటిపైన ఉంది, చిన్న వాటిపైన ఉంది. దీనిపైన కూడా లేదు. 115 రూపాయలు ఉంది. 115. ఇది 165 ఉంది. ఇది 8 ఇంచెస్ ఉంది. ఇది కొద్దిగా స్ట్రాంగ్ ఉన్నాయి కాదు, 8 ఇంచెస్. అది పెద్దగా ఉంది, సైజ్ పెద్దగా ఉంది. ఇదేమో 178. బుద్ధుడు ఎంత ఉందా? బాగుంది కదా. చూడు ఒకసారి బుద్ధుడు. $130 ఉంది. వాటిపైన చిన్న చిన్న 30 రూపీస్ అట్లా వచ్చాయి. ఇక్కడ సీడ్స్ ఉన్నాయి. 50 అండ్ 30. ఎంత ఉంది? 24 ఉంది. చిన్న చిన్నవి అవి పెట్టుకోవడానికి. వాటర్ పెట్టండి. తెల్ల ఈశ్వర్య అంటే తెల్లనే. మరి తెల్ల ఈశ్వర్య అన్న. తెల్ల? అవును, తెల్లనే. మరి అంటున్నావు నువ్వు. అదేం చెప్పు. మంచి పత్రి. లెమన్ గ్రాస్. వామాకు మన ఇంటికాడ పెట్టింది. ఇది ఎప్పుడు పెట్టినా? దాంట్లో. అవును, మన అమ్మది వచ్చినప్పుడు పెట్టింది. బాగున్నాయి కదా. కానీ రేట్స్ లేవు. రేట్స్ ఉండాలి. రాసలేవు, అడగాలి. ఒక్కొక్కటి అడిగినా తమలపాకు చెట్లు. ఏం చెట్టది? అంజీర్. ఇదా అంజీర్? ఇవి అవి ఇవేమో, దాన్ని ఏమంటారు, ఇవి చిన్నవి కూడా ఉన్నాయి. అంజీర్ నిన్న. మరి నువ్వు రావు నన్ను. అడిగే ఏం చెట్టు అనేది? ఇవెంత అంట? మందారం. రేట్ ఎట్లది కానీ కలర్ వేసిండ్రా? అది కలర్ వేసినట్టున్నారు కదా. మినియేచర్ రౌండ్ లీఫ్ ఫీకస్ అంటదా? దా కదా.
నువ్వు ఆ నుంచే రౌండ్ లీఫ్ ఫికస్ ఇది, దీనికి ఏం లేదు మరి. నీ మంచిగానే తీస్తున్నా. దీనికి పేరు ఏం లేదు కానీ కానీ బాగున్నాయి కదా. లాగా ఏదో అనిపిస్తుంది. డిజైన్ మంచిగా పెట్టిరుగా. ఏంది ఇది కూడా రౌండ్ లీఫ్ ఫికస్, ఇది కూడా సేమ్ అక్కడ ఉంది ఇక్కడ. సిల్వర్ గుమియా, ఏదమ్మా సిల్వర్ గుమియా అంటే టెక్సాస్ ఇబోనాయ్ అంటే ఏంది? ఏమో నాకు తెలిసి అంటే విచిత్రంగా ఉంది పేరు. బాగున్నాయి కదా చిన్నగా. ఇది చూడు ఎంత మంచి అనిపిస్తుంది. ఇంక ఇది కూడా బాగుంది. ఇక దాని అది సూపర్ ఉంది ఇది. ఇవి లాగుంది, బాగున్నాయి కదా. సూపర్ అనిపిస్తుంది. ఏదో పెద్ద చెట్టు లాగా అనిపిస్తుంది. ఇవన్నీ దాన్ని ఏమంటారు చిన్న చెట్లు అండి? గుర్తుకొస్తలేదు. బోన్సాయి అంటారు. బొస్తాయి. రౌండ్ ఫిగర్స్ ఎంత నాకు ఒకటి ఏమో రేట్ లేదు, రాకెట్లేవు. అక్కడ ఉన్నాడు కదా అన్నీ అంతే ఉన్నాయి. నార్మల్గా ఎంత ఉంటాయి? ఇవన్నీ ఏదైనా 3,000 నుంచి స్టార్ట్, 3,000 నుంచి స్టార్ట్ అండి ఏదైనా. హైయెస్ట్ ప్రైస్ ఏంది ఏదండి? ఇది అది లాస్ట్ అదా 3,000 నుంచి స్టార్ట్ అంట. హైయెస్ట్ ప్రైజ్ ఇది ఇది 20,000 అంటే. ఇది కాకపోతే ఇంట్లో పెట్టుకోవడానికి ఇది సూపర్గా అనిపిస్తుంది. ఏంది ఇది? మైక్రో కార్పా అంట. ఇది 20,000 ఉంది. ఇది పక్కన ఉందేమో గేట్ నెంబర్ 3. ఇది ఇట్లా కూడా ఉంది మనకి ఎంట్రీ. ఈ చిన్న చిన్న ఏంది పేర్లు ఏం లేవు. చామంతి, చామంతులే హ్యాంగింగ్ ఇవన్నీ. ఆత్రేయపురం పూతరేకులు ఇవన్నీ ఉన్నాయి. ఆ గణపతి గార్డెన్స్ అయితే దాంట్లో మొత్తం బంతిపూలు ఉంటాయి కదా. లాస్ట్ ఇయర్ మనం చూసినాము ఆ గణపతి గార్డెన్ ఉంది అక్కడ కనిపిస్తుంది. అవి ఉందా నర్సరీ మేళలో మొత్తం మనకి ఇవి కూడా దొరుకుతున్నాయి. అప్పడాలు ఇప్పడాలు అన్నీ పెట్టారు. ఇదే గణపతి గార్డెన్స్. చామంతి పువ్వులు అన్నీ ఉన్నాయి ఇట్లా పెద్ద పెద్ద ఉంటాయి. కాకపోతే ఇవి పోతాయి అన్నావు ఎక్కువ లైటింగ్ నైట్ కూడా చిన్న చిన్న లైటింగ్ పెట్టింది. ఈ లైటింగ్ వస్తుందేమో నైట్ లైటింగ్ లైటింగ్ పెట్టింది. కానీ బాగున్నాయి కదా కలర్ఫుల్. చూడు నువ్వు చూపెట్టు, నేను చూస్తా. ఇక్కడ బాగుంది. ఆ నుంచి నాకు ఇట్లా దూరం నుంచి దగ్గర నుంచి దగ్గర ఒక దాంట్లో డిఫరెంట్ కలర్ దగ్గర ఇన్ని తీస్తున్నా నేను. అవును కదా 3 కలర్స్ ఉన్నాయి. దాంట్లో కూడా డిఫరెంట్ ఉన్నాయి. 3 కలర్ ఉన్నాయి. ఇది ఒకటే ఇది ఉంది. బాగా అనిపిస్తుంది. గణపతి గార్డెన్స్ ఇది. దీని కాస్ట్ ఎంత తెలియదు కదా. పీపుల్ ప్లాజా దొరుకుతాయి కదా, దానికంటే కొంచెం చిన్నగానే ఉంది. ఎందుకంటే పీపుల్ ప్లాజా జరిగేది అది చాలా పెద్దగా ఉంటుంది. ఈ నర్సరీ మేళ కొంచెం చిన్నగానే ఉంది దానికంటే. చూడు
తిరిగి అలసిపోతే తినడానికి తింటావా? అందుకోసం కదా మరి. అంతే మరి, అలసిపోయినావా అంటున్నా అందుకే. అలసిపోయిన ఏం చిన్నగా ఉంది, ఏం పెద్దగా లేదు కదా. బ్యాగ్స్ జూట్ బ్యాగ్ కానీ ఇది కొంచెం తక్కువ చిన్నగానే ఉంది. ఇది బాగుందా? బుద్ధుడు కూడా బాగుంది అక్కడ. దీనిలోనే బుద్ధుడు కూడా బాగుంది. అక్కడ ఇల్లు కూడా బాగుంది. సూపర్ అండి. నిలబడిపోయాను. ఏం చేయాలి నేను? బాగుంది కదా, బాగుంది కదా. కానీ రేట్లు డిస్ప్లే చేయలేదు ఎంత అనేది. సూపర్ ఉంది. చాలా రకాలు ఉన్నాయి, అది ఒకటే కాదు, లోపల చాలా ఉన్నాయి. మట్టితో చేసినవి చాలా ఉన్నాయి. కానీ అక్కడ ఉన్న దానికంటే కొంచెం తక్కువనే ఉన్నాయి కదమ్మా. స్టాల్స్ కొంచెం తక్కువనే ఉంటాయి, కానీ పీపుల్స్ ప్లాజాలో అయితే చాలా ఉంటాయి. స్టాల్స్ ఉంటుంది, ఏరియా కూడా పెద్దది కదా. బొన్సాయి ప్లాంట్స్ ఎక్కువ ఉన్నాయి, దానికంటే ఎక్కువ ఇవి అవి కొనుక్కోవడానికి అవే ఉన్నాయి. బాతు కొంగ ఇల్లు ర్యాబిట్ ర్యాబిట్ అంటున్నా. ఇది కాటేజ్ 1100 అంటే దాజిగా ఎంత? ఇది 1100. అది 4850. బుద్ధుడు ఎంత ఉందో, బుద్ధ విగ్రహం దానికి లేదు. క్యారెట్స్ ఎంత బాగున్నాయి. క్యారెట్స్ ర్యాబిట్ ఇది ఎంత ఉంది? 6400 ఉంది. ఇది 6400 ఉంది. 5400. ఇదేమో 5500. అదేమో 6400 పెద్దది. ఈ కొంగ ఎంత ఉంది? ప్రైస్ కదండి. దీంట్లో ఏముంది? ఇది ఇంత ఉంది పింగాని బ్రదర్, 400 రూపీస్ ఉంది. ఇవి పింగాణి ఉన్నట్టున్నాయి. అంతేనా? పింగాణి ఎక్కువనే ఉంటాయి కదా. ఇవి కూర్చున్నాయి కుక్కలు మంచిగా. 3850 ఉంది దానికి. 3850. నువ్వే చిన్నది నువ్వు, పెద్దది 575 అంటూ ఉంటే మంచిగా అనిపిస్తుంది కదా. రియలిస్టిక్ గా వస్తుంది లుక్ అయితే. నైట్ అయితే ఎంత నైట్ ఇంకా బాగా అనిపిస్తుంది. క్యారెట్ నచ్చింది. లోపల బాగుంది. ఇవెంత ఒకటి? ఇవెంత ఒకటి? 150 ఈచ్ వన్. ఏంటది? 150 అంట. లేదు, ఇట్లా మామూలుగా పెడతారు గార్డ్. ఇట్లా పెడతారు చెట్లలో, బాగుంటాయి. డెకరేషన్ పీస్ అంతే. ఇవి కూడా బాగున్నాయి కదా. దీంట్లో కొంచెం ఇదే బాగుంది కదా. వచ్చేసేయి మెల్లమెల్ల. నిన్నది ఎలా పెట్టింది? వీటిని నన్ను తీసుకుంటే పెట్టింది. నీ చూడు, తీస్తున్నట్టు ఉండద్దు. ఇప్పుడు నేను ఇట్లా తీసినట్టుందా? తీసినట్టు ఉండద్దా? మామూలుగా న్యాచురల్ గా ఉన్నాడు. ఏ చూడు పెద్ద
ఉందా సుమా నేను 525 అంట. ఎంత ఉంది 525 అట్లా ఇట్లా తీ నన్ను మాట్లాడుకుంటా బాగుంది కదా. నిన్న మరి 550. 550 అది ఎట్లా తీ बॉक्स नहीं तो फिर बबल रैप करके दे మెల్లగా మెల్లగా మెల్లగా. ఎంత ఉంది అది 2 ఇంటూ ఉంది 1950 ఉంది అంటే ఆ, బాగుంది కదా ఇది. చిన్నగా మంచిగా ఉంది కదా Lots of- ప్యారెట్స్ బాగున్నాయి. ఆ? ప్యారెట్స్ ఇప్పుడు నిన్న దిగన్న వాటి ఇక ఇట్లా 700 ఉంది పప్పి చిన్నది ర్యాబిట్ ఎంత ఉంటున్నాయి రేట్లు బాగున్నాయి కదా? ఇగో సుమా ఇది 6800 ఉంది ఇది 678 ఇది కూడా 6800 ఉంది ఇట్లా దగ్గర రాగా. हाँ और 250 होता है ఏంది 525 ఉంది तो लेना उसको बोलो ఏది చిలకలు 3. ఇయా मोटे हाँ अगर आप 10,000 నీకు రాసలేదు ప్రైజ్ రాసలేదు బాగుంది కదా. ఉమ్. ఈడ బుజ్జి అది చూడు ఏంది బాగుండగా ఎంత బాగుంది. ఇంక చూడు ఇలా ఎవరు నువ్వే మీ తమ్ముడు నువ్వు వీళ్ళేమో వేసా ఎంత బాగుంది వేసా కదా. అది ఎంత ఉంది 1 2 3 రేట్ లేదు దానిపైన రేట్ ఉంది पहले ये पैक कर 550 ఉంది बड़ा चौड़ा था ना 550 మస్తు ఉంది ఉంది కదా. ఆ. सिर्फ बॉक्स का ना ट्रक खुद खड़ा है तो हाफ एन आवर लगेगा ट्रक से लेके आएगा आप घूम के आओ క్యూట్ ఇంకా సుమా ఇవి చూడు 1800 అంట బాగుంది కదా. ఆ. షోకేస్ పీస్ లాగా. షోకేస్ లైటింగ్ ఉంది కదా మంచిగా तो पांडा का डब्बा है पांडा का डब्बा है ये ఇక 280 అంటది. ఏ, మంచిగా కూర్చున్నది ఇది ఎంత 280 అవును బాగుంది కదా. దీంట్లో జర ఇది ఒక్క అదే షాప్లోనే ఇక్కడ కొంచెం వెరైటీ ఉన్నాయి కదా దానిపైన ఇది ఇది చూసాం కూడా ఇది. 550 అదే 550 చూసినాం కదా అక్కడ బాగుంది. ముంగడు చూసినాం ఈడైతే మంచిగా నవ్వుకుంటాం కాబట్టి ఎంత బాగుంది. ఏ ఇటు ఇటు ఇటురా ఇటురా ఇటు చూడరా ఇటు చూడకరా ఇటు చూడు ఇటు చూడు. ఆ, ఇప్పుడు మంచిగా నవ్వు కూడా ఊగుతుంది. ఎంత ఉంది రేట్ దీని మీద రేట్ లేదా దీని మీద రేట్ లేదు లేదా లేదు ఇక్కడైతే దీని మీద 380 ఉంది వేల 380 ఉంది అంటే అంతే ఉంటుంది 380 ఉంది అంటే అన్ని కనిపిస్తాయి 380 200 ఇక్కడ చిన్న పీసెస్ ఉన్నాయి. సుమా ఇవి చూడు ఈ రెండు ఇట్లా పడి వాడు పోకు ఇగో మళ్ళీ మైక్ వేరే వస్తుంది ఏంది అలా వాయిస్ వస్తుంది మళ్ళీ మైక్ చెప్తే అర్థం చేస్తే దూరం పోకున్నాను ఏదో చిన్న మైక్ ఉంది కదా అయ్యో ఫ్రాక్ చూడు ఏ? రాదు అని ఒక్కొక్కటి కృష్ణుడు ఈగలు కూడా ఉన్నాయి. బాగున్నాయి అక్కడ. శ్రీకృష్ణుడు బాగుంది బాగుంది కానీ 7,000 7,000 7,000 జీరో కొట్టింది మళ్ళా 700 జీరో ఒకటి యాడ్ అయింది అదేంది నక్కన పాక్స్ ఉమ్. ఉమ్. పాక్స్ కూడా కొంచెం బాగున్నాయి ఇది దీంట్లో ఈ ఒక్క షాప్లోనే కొంచెం ఎక్కువ అనిపిస్తుంది ఇక్కడ చూద్దాం. ఆ చెట్ల కంటే ఇవే కొంచెం ఎక్కువ అనిపిస్తున్నాయి కదా? ఇదే మంచిగా అనిపిస్తుంది ఇవి అంటే చెట్లు పెడతారు కానీ అక్కడ గార్డెన్ లో షోకేజ్ లాగా పెట్టుకోవడానికి బాగుంటాయి. ఇంకా ఓయ్ దాజీ ఆ, ఇక్కడ చూద్దామా. చూసినాం కదా గివి గివి చూద్దాం. ఇక్కడ ఆడే చిన్న చిన్నవి ఉన్నట్టు అవి చిన్న చిన్న చిన్నవి. చూద్దాం ఒకసారి. ఈ జోడి 1680 అంటే ఇది ఏంటి జిరాఫీ ఏముంది దీంట్లో? జిరాఫీ బాగున్నాయి. బాగుంది కానీ రేట్లు కూడా బాగా ఎక్కువ ఉన్నాయి. ఇక రేట్స్ ఉంటాయచ్చు మనకు తెలియదు కానీ ఇది ఎంత బాగుంది కదా. ఉమ్.
నిన్నే చూస్తుంది అది. గిదా జింకలు బాగా అనిపిస్తుంది కదా. ఆ, మనం వచ్చింది ప్లాంట్ నర్సరీకి, కానీ ఈ షాప్లో మాత్రం ఇవే కొంచెం ఎక్కువ మంచిగా అనిపిస్తున్నాయి. అయినా ఇది ఆ నర్సరీ మేళ కంటే చిన్నగానే ఉంది కొంచెం కదా. పీపుల్స్ ద్వారా జరిగేది అయితే అది కొంచెం పెద్దగా ఉంటుంది, కొంచెం చిన్నగా ఉంది. ఈయన వాళ్ళు ఏంది? అవి ఒక్కొక్క పీస్ చిన్నగా ఉన్నాయి కదా. ఇప్పుడు ట్రేస్ ఉంటాయి కదా, చెట్లు పెంచుకుంటాం కదా, దాంట్లో ఇది అక్కడక్కడ పెట్టుకోవడానికి చిన్నగా డెకరేషన్ టైప్ పెట్టడానికా? బాగా అనిపిస్తాయి. తీసుకుందామా కానీ జనాలు తగ్గుతాయి. ప్లాన్స్ కదా, అవును రియల్లీ. చూడడానికి ఎలా పడుతుంది. ఎందుకు 200 ఉందా? 200, 300 ఏది అదేనా దాజీ? ఏది లక్కీ 300 బ్యాంబూ 300 ఉంది. అక్కడ ఎంత అన్నాడు? అక్కడ 300 అండి. సేమ్ డిఫరెంట్ టైప్స్ కదా. ఇది చిన్నగా ఉన్నాయి కొంచెం సైజు, ఇది కొంచెం పెద్ద పెద్ద సేమ్ రేట్స్ ఉన్నాయి. రేట్స్ రేట్ మాత్రం 300 ఉంది. ఇవి 500 ఉంది కొద్దిగా. ఏది అది 500? 500 ఉంది. పెద్ద ఉంది. సైజ్ కొంచెం పెద్దగా ఉంది కానీ ఈ సైజ్ చిన్నగా ఉంది. ఇది ఏం చెట్టు? ఇది 1000 1000 రూపాయలు. అంట. 1000 రూపీస్ ఉంది. ఏంది? ఇది ఎంత ఒకటి 100 అంటే ఒకటి 100. 100? అన్ని చిన్న చిన్నవి అంతే ఉన్నాయి. చిన్నవి కూడా బాగా రేట్ ఉన్నాయి. ఇంతకుముందు చూసినా కదా 60 చిన్న అంట. 60. 60. రాడక్కడ ఇంకా చిన్నవి కావాలా? ఇస్తులు పట్టుకో. ఇది బాగుంది కదా. స్నాక్ టైప్ ఉంది. ఆకు ఏముంది పేరు లేకుండా? 260. ఫిటోనియా ప్లాంట్ అంట. 260 50. ఫిటోనియా ప్లాంట్. ఇది చూడు, ఇది మంచిగా అనిపిస్తుంది. ఇదంతా ఇది 200 ఉంది. కాకపోతే ఒక కమలం పువ్వు లాగా అనిపిస్తుంది కదా. డిజైన్ ఏంది కమలం పువ్వు లాగా ఉంది. ఈ పేరుంది కూడా ఏంటిదో పేరు ఇది ఉంటుంది. ఏంటిది? సక్లెంట్ అంతే. ఏమో పేరు లేదు. ఇక్కడ ఉన్నాయి బాగున్నాయి. అమ్మ 250 అంటే అవి పెట్టుకోవడానికి ఇవి ఉంటాయి కదా. అది కాదు అంత అయ్యో పెద్ద. చిన్నవి అవి పడతాయి దీంట్లో. బాగున్నాయి కదా. ఎంత 250 ఉంది. అది 250 కింద చిన్న చిన్న అన్ని 250 ఉన్నాయి. అన్నీ అంతే ఉన్నాయి. ఇవి కానీ పింగాణి లాగా ఉన్నాయి. పింగాణి టైపు. ఇది 350. కొంచెం పెద్ద 350 ఉంది. ఇవన్నీ 350. ఇది 200. కొంచెం 1500 అంట. 3 సెట్ 3 ఉన్నాయి. సెట్స్ ఉన్నాయి కదా. కానీ బెటర్ కదా. తీసుకుందామా? స్టాండ్స్ ఉన్నాయి దాజీ. ఎంత పాటలు? హైట్ బట్టి ఉన్నట్టున్నాయి. 80 రూపీస్. 3000 80 రూపీస్ ఉంది. చిన్న చిన్న ఇవి 80 రూపీస్, 60 రూపీస్ ఉంది. ఏంది ఇవే? నేను అంటుంది స్టాండ్స్. స్టార్ట్ 3300. చిన్న ఏమో 600 దాకా ఉన్నాయి. 160 ఏనా? 600 ఉంది కదా. పెద్ద పెద్ద కూడా 160. ఇవి 80, 60. ఏంటంటే 45 45. అది 90 ఉంది కదా. 90, 100, 120 ఉంది. ఆ చిన్న ఎంత ఉన్నాయి హ్యాంగింగ్ ఉన్నాయి.
అవి కూడా అంతే ఉన్నాయి కదా, 80 రూపీస్ ఉన్నాయి. లోపలికి వెళ్దాం. కాదు 80 రూపీస్ అని రాసింది రాలేదు. ఎక్కడ 100 దీనికంటే చిన్నగా ఉన్నాయి కదా. చిన్నవనే కాబట్టి 60 ఉంటాయి కదా. ఇది ఈ సైజ్ ఇది అదే కదా 60 పైన లోపల లోపల ఉందా? 60 అని రాసింది. 60 అని లోపలికి ఎక్కడ నుంచేనా? స్టాండ్స్ ఎంత? రేట్ లేదు కదా. ఏమో ఇప్పుడు చిన్న ఆ ప్లాంట్స్ పెట్టుకోవడానికి ఏమో దేనికేమో గొప్పడానికి అవును మరి కదానికి ఇంకా దానికి ఇంకా పెట్టుకో ఉంటాయి. దేనికి ఫోన్స్ 25 రూపీస్ ఉంది. అటు ఉంది కదా తీసుకో. వీడికి నాదే కావాలంట. 20 రూపీస్ ఏంటిది? ఇవి 20 రూపీస్ స్పూన్లు, అవేమో బాగున్నాయి కదా. 25 రూపీస్. ఇవి 12 రూపీస్. ఇవి తీసుకో అన్నా. ఈ 10 సైకిల్స్ ఉన్నాయి దాజీ. సైకిల్స్ ఎంత ఉన్నాయో చూడు. దాని మీద రేట్ లేదు సైకిల్స్ లేదా? ఇక్కడ ఉన్నాయి 380 అంటనే 380. సైకిల్ 380 ఉంది. ఈ స్టాండర్డ్ అది కూడా 380 ఉంది. ఇప్పుడు మనం అక్కడ చూసినాం చూడు చిన్న చిన్న ట్రీస్ 380 ఉంది. ఇవి ఇది పాల క్యాన్ ఎంత ఉంది? ఇదైతే 600 రూపీస్ ఉంది. బాగుంది కదా సైకిల్ అని చూడండి. ఇది 120 అంట. 400 ఉంది. ఇది రిక్షా సైకిల్ రిక్షా. అది కూరగాయలు అమ్మేది. ఈ స్టాండ్ 1000 రూపాయలు దాకా నీకు. అవునా? 1000 రూపీస్ ఉంది. ఇక్కడ 1000 ఉంది. ఇంకా చూడు చిన్న చూడేది చిన్నదానికి చూడే 400 ఉంది. చిన్నది అంటే అది స్ట్రాంగ్ ఉన్నాయి కానీ స్ట్రాంగ్ ఉన్నాయి. 400 600 ఇట్లాంటిది ఒకటి 300 ఉంది. ఇది 300 3-4 సైజుని బట్టి ఉన్నాయి. అవి ఎంత అవి దాని మీద రేట్ పెట్టిందా? 3200 ఉంది. ఏదాని మీద రాసింది 3200. స్టాండ్ పైన 1200 ఉంది. ఒక్కటైతే 1200 ఉంటుంది. అడుగు కిందేమో 1450 ఉంది. దానిపైన 1200, దానిపైన 1000 ఉంది. అది 600 ఏమో ఉంటుంది. 900 ఉంది. ఇవి బాగున్నాయి కదా బయట 200 300 అక్కడ దిగితే మేము ఇంకేముంది సైకిల్ చూసినాం కదా అక్కడ సుమా సైకిల్ అన్నావు ఏంటిది చూసినాం కదా కింద పెట్టేకో అందులో పెట్టేకో కూరగాయల బండి ఉంది 400 అవన్నీ అవే 100 అంట మొక్కలు చేయడానికి కదా కాదు ఇవి అగరబత్తులు అవి పెట్టడానికి అగరబత్తులు అవి పెట్టడానికి అట్లానే అనిపిస్తుంది కదా అవునే అగరబత్తులు పెట్టడానికి ఇట్లా ఎట్లా వేస్తావు ఇందులో కర్పూరం హ్యాంగ్ పెడతావు ఇది మంచి దంచడానికి దంచడానికి అది మనం పప్పు కానీ వెల్లుల్లి చపాతి దాట్ అంట చపాతి ఇవేంటి ఇది అగరబత్తులు ఇది ఇది కూడా తీసుకుందాం ఒకటి బాగుంది 50 రూపీస్ అన్న ఇవి కూడా అవేనా ఇవన్నీ ఇవన్నీ అగరబత్తులు ఏది అగరబత్తుదా ఇది బాగుంది కదా అన్ని పార్ట్స్ పెట్టాము బాగున్నాయి ఒకటి తీసుకుందామా ఏది తీసుకుంటావు గిన్నె ఏదన్నా తీసుకుందాం అగరబత్తిది అన్నావు కదా ఇది తీసుకుందాం ఇదా ఏదైనా అంతే ఇట్లా రౌండ్ పెట్టవచ్చు అంత పెద్దగా పెడతావు చిన్నగా ఉంది కింద పడాయి కానీ ఇంట్లో పెట్టడానికి ఇదే మంచిగా చిన్న ప్లేస్ ఉంది
ఇది ఇంకా బాగుంది కానీ దానికన్నా. మరి తీసుకో మరి. అది హ్యాంగింగ్ చేయండి, హ్యాంగ్ చేసుకోండి. హ్యాంగింగ్ చేయకుండా నిల్చుంటది వచ్చి ఉంటది మరి ఇష్టం, హ్యాంగింగ్ అయినా వేసుకోండి. తిప్పొస్తుంది కదా. తిప్పడానికి వస్తుంది. అవుతుందా? చూద్దాం ఆగు. సడన్ అయితే పడతలేదు, బాగుంది కదా. అవును, తీసుకుందామా? తీసుకోకటి. ఎంత అది? 50 ఏమో. ఇది కూడా 50నా? ఇది 60యా? అది 50యా? సార్ ఇది తీసుకుందామా? అదే ఇదే మంచిగా ఉంది, ఇదే మంచిగా ఉందన్న కదా. ఇది కూడా బాగుంది, స్టైల్గా ఉంది కొద్దిగా. కానీ ఇందులో కర్పూరం కూడా ముట్టి వస్తుంది కదా. అది కాలుతుంది, కాలుతుంది. డస్ట్ కా అగరబత్తి ఉంటది కదా. మరి దీని డస్ట్ ఎడ పడుతుంది? మీరేనా? బాగుంది కానీ ఇది దానికంటే కొంచెం చిన్ననే ఉంది. ఇది కానీ బాగుంది, బాగా చిన్నగా ఉంది కొంచెం. మరి హడావిడి లేకుండా అడవిడి లేకుండా ఉంది. కానీ ఇక్కడ ఉన్నాయి డస్ట్ స్టాండ్స్ ఇంకా శాంతి వస్తుంది చాలు. గీడ ఇక బాగున్నాయి. చాలా ఉన్నాయి. 30 రూపీస్దా? కానీ అన్నిటి మీద ఉన్నాయి, వీటి మీద లేవు. ఉందా? ఉన్నాయి అన్నిటిపైన. ఉంది ఉంది. కనిపిస్తలేదు. 30 రూపీస్ ఉంది. తీసుకుందాం ఏమన్నా. ఇది చూడు బాగుంది. చూసిన ఎంత కొంచెం తీసినావా? చూసినావా? 600 అంటే ఇవి కూడా. ఇవి ఇవి పెద్ద 250 అంటే చిన్నయా? ఇవి 600, ఇవి 250. ఇది ఎంతనేమో. ఈ పెద్ద సైజు ఎంత అన్న? ఏ వాళ్ళ ఓ వాళ్ళ ఎంత? 1 लाख? ये 1,50,000 का है. ఇదెంత అన్నాడు? 1230 ఏమో. 1,15,000 అన్నాడు. ఇది అమ్మా, ఇదే చూడు 1,50,000 అంటే ఇది. మనం చూసిన చెట్లలో ఈ మేళలో ఇదే అడిగిన దాంట్లో అయితే ఇదే ఉంది హైయెస్ట్ రేట్ కదా. 12,000 అంట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.